రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చక్కని అవకాశం మీ బడేబాయి దగ్గరకు పోయి మరి మనకెందుకు ప్రోరేటా ప్రకారం కాకుండా ఎందుకు అడిషనల్గా సీట్లు రావో అడగాల్సిన అవసరం ఉన్నది. కేంద్రం చెప్పేది ఏంటంటే పక్కగా అంటే శాతం ఎంత శాతం అయితే ఉందో అంత శాతం పెరుగుతుంది. ఇక్కడ మన అసెంబ్లీ సీట్లు ఎట్లయితే పెరుగుతున్నాయో అట్లే పార్లమెంటు సీట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు కంపేర్ చేసి అంతటా ఎంత శాతం అయితే పెరుగుతుందో దాని ప్రకారంగా ఇక్కడ కూడా పెరుగుతుంది అనేది మన గతంలో కేంద్ర మంత్రులు చెప్పారు. అట్లే కేంద్రం నుంచి మనమంతా కూడా విన్నాం. సో వాళ్ళు చెప్పే వర్షన్ ఏమో ఉన్న శాతం ప్రకారమే పెంచుతామని చెప్పేసి వాళ్ళు అంటుంటే కాదు మాకు అన్యాయం జరుగుతుంది, మీరు సీట్లు పెంచుకుంటున్నారు, పెంచిన వాళ్ళకి పెంచకపోతే ఇంకేముంటుంది, పెంచిన వాళ్ళకి ఇంకా పెంచే వస్తాయి కదా. ఇది చిన్న లాజిక్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన వాళ్ళకి వాటాలు వేస్తే ఇంకా ఎక్కువనే వస్తాయి కదా. ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత వాటా వేసినా మళ్ళీ అది నిండదు కదా, దానికైతే సమానం పోదు కదా. ఆల్రెడీ తక్కువనే ఉన్నాయి, ఇంకా తక్కువైపోతాయి కదా. అందుకే ఇది ఏదైతే ఉందో జనాభా గణన తర్వాత చేస్తే, ఆ పాపులేషన్ తెలిసిన తర్వాత, సెన్సస్ తెలిసిన తర్వాత చేస్తే ఇంకేమన్నా పెరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్తే సరిగ్గా అర్థమవుతుంది.